హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు ఈజీగా టేస్టీగా ఉండే హల్వాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి కార్న్‌ఫ్లోర్ పౌడర్‌ని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను. ఈ ఒక కప్పు పౌడర్‌లోకి కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా చిక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఏ కప్తో అయితే కార్న్‌ఫ్లోర్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదార తీసుకొని అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా పంచదార కరిగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ పౌడర్ ఉంది కదా, అది అనేది షుగర్ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని స్పూన్ తోటి కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే అది ఉండలు కట్టకుండా అడుగంటకుండా మంచిగా ఉంటుంది కాబట్టి. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తింటారండి. హల్వా అనేది మెత్తగా బాగుంటుంది కాబట్టి టేస్ట్ కూడా. చిన్నవాళ్ళు ఏంది పెద్దవాళ్ళు కూడా తింటూనే ఉంటారు హల్వా అంటే. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకులని యాడ్ చేసుకోవాలి. పౌడర్ ఉంటే పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. యాలకులు యాడ్ చేశాక కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇదైతే ప్యూర్ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అయితే నేను ముందుగా ఒక నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. నెయ్యి ఒక 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే కూడా ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఏది యాడ్ చేసుకున్నా కూడా స్పూన్ తోటి కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగంటేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా అందులో లెమన్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా లెమన్ యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ వరకు గ్యాస్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్ ఒకటి తీసుకొని దానికి నెయ్యి అనేది కొద్దిగా అప్లై చేసుకోవాలి చుట్టూరు. అలా చేసుకున్న తర్వాత హల్వా అనేది రెడీ అయిపోయింది కదా, ఆ హల్వాని ఆ బౌల్లోకి వేసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పైన యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేయడం వల్ల లోపల అనేది మంచిగా ఇంకా వేడికి ఉడికిపోయి హల్వా బాగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా రెడీ అయిన హల్వాని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే టేస్టీగా ఈజీగా ఉండే హల్వా అనేది ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.